2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శుక్రగ్రహ సంచారం మిథున రాశి వారికి ఏ విధంగా ప్రభావం చూపిస్తుందంటారు? అండ్ ఎస్పెషల్లీ మిథున రాశి అనగానే ఫైనాన్షియల్ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ శుక్రగ్రహం వల్ల ఇంకెలాంటి ఎఫెక్ట్ ఉంటుందంటారు ఈ రాశి మీద? ఏ ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. సో మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే శుక్రుడు అనేటువంటి ఆయన మార్చి 2వ తారీఖు దగ్గర నుంచి 26వ తారీఖు దాకా మీన రాశిలో ఎగ్జాల్టేషన్ అండి. 5th అండ్ 12th లార్డ్ మిథునం వాళ్ళకి శుక్రుడు ఎవరు? 5th అండ్ 12th లార్డ్. పంచమ వ్యయ స్థానాల మీద ఈ శుక్రుడి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి శుక్రుడు దశమ స్థానంలో ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ అక్కడ శనితో పాటుగా మధ్యలో రవి కూడా యాడ్ ఆన్ అవుతారు. సో ఇక్కడ మిథునం వాళ్ళకి మనం ఒకసారి చెక్ చేస్తే అండి, గ్రాఫ్ అంతా కూడా కంటక శని యొక్క ప్రభావం వలనో లేకపోతే గురుబలం లేకపోవడం వలనో 9వ స్థానంలో 4 గ్రహాలైనటువంటి రవి, తర్వాత బుధుడు, తర్వాత కుజ, తర్వాత రాహు, ఈ గ్రహాలు కూడా పెద్దగా అనుకూలంగా లేకపోవడం వలనో కెరీర్లో ఒక తెలియనటువంటి సప్రెషన్ అండి. అంటే సప్రెషన్ అనేటువంటి మాట ఎందుకు వాడాను అంటే, వీళ్ళకి టాలెంట్ ఉంటుంది, కమ్యూనికేషన్ అద్భుతంగా ఉంటుంది, లేకపోతే స్కిల్స్ చాలా బాగుంటాయి, కానీ సరైన సమయానికి అవకాశం రాకపోతే ఎంత బాధగా ఉంటుందండి. సరైన సమయానికి సరైన ప్లేస్మెంట్ లేకపోతే ఎంత బాధగా ఉంటుంది. కష్టపడినా సరే ఆ రికగ్నైజేషన్ రానప్పుడు ఎంత బాధగా ఉంటుందో మిథున రాశి వాళ్ళకు అది ఫేస్ చేస్తున్నారు. బికాజ్ ఆఫ్ కంటక శని, గురుబలం లేకపోవడం, 9వ స్థానంలో ఈ 4 గ్రహాలు ఉండడం. బట్ ఒక మంచి మాట ఏంటంటే, వీళ్ళకి మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి 2 months అండి, 2 నెలలు, మార్చి 15 టు ఏప్రిల్ 15, ఏప్రిల్ 15 టు మే 15, ఈ 2 నెలలు కూడా రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని ఇవ్వబోతున్నారు. రవి రాజయోగం ఎందుకు అంటే 10th అండ్ 11th హౌసెస్లోకి రవి ట్రావెల్ చేస్తారు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మిథునం వాళ్ళకి అంత ఈజీగా దక్కేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. సెకండ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఎప్పుడు ఏప్రిల్ 15 టు మే 15 చాలా బాగుంటుంది. బట్ మార్చి 15 టు ఏప్రిల్ 15 రవి రాజయోగాన్ని ఇస్తారు. కానీ ఎక్కడున్నారు? శనితో పాటు కలిసి ఉన్నారు. శని అనేటువంటి ఆయన కంటక శనిని ఇస్తూ ఉన్నారు. అదేమో మీనస్థానము, అక్కడ రవి అనేటువంటి ఆయన ఎంటర్ అయ్యారు. అవునా అండి? ఈ రవి శని ఇద్దరు కూడా బద్ధ శత్రువులు. దీనివల్ల మీ కెరీర్లో ఏదో తెలియనటువంటి క్లాషెస్ కానీ, గొడవలు, లేకపోతే కాంట్రవర్సీస్ రావడమో, లేకపోతే శత్రువులు విపరీతంగా మీ కెరీర్కి సంబంధించి, మీ బాస్కి సంబంధించి పెరగడమో, పని చేసినా మీరు ఏ పని చేయలేదు అని చెప్పి మీ మీద ఏదైనా ఒక ఎలిగేషన్ రావడమో, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అది మీ మంచికే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు చూడండి, ఒక చోట పడితే అది ఇంకొక చోట ఎక్కడో ఆశీర్వాదంగా మనకు ఉపయోగపడుతుంది. అవునా కదమ్మా? ఈ అవమానము వచ్చేటువంటి ఏప్రిల్ 15 టు మే 15 మధ్యలో రవి ఎగ్జాల్టేషన్లోకి వెళ్ళడం, రవి ఉచ్చస్థితి అండి, అది ఒక ఆశీర్వాదానికి మీకు ఉపయోగపడుతుంది. సో ఈ ఒక్క 1 month మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఈ 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఏం చేస్తారండి, వీళ్ళు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఇప్పుడు మోసపోయారన్న విషయాన్ని ఇప్పుడు తెలియజేస్తుంటారు కొత్తగా. తర్వాత బుధుడు ఏం చేస్తుంటారు, బుధుడు కూడా పెద్దగా అనుగ్రహాన్ని అంటే ఇవ్వట్లేదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, వ్యాపార విషయంలో, ఆరోగ్య విషయంలో ఈ స్ట్రెస్ అనేటువంటిది, యాంగ్జైటీ అనేటువంటిది, ఓవర్ థింకింగ్ అనేటువంటిది విపరీతంగా పెరగడం. ఆల్రెడీ అసలు డిఫాల్ట్ భచక్రంలోనే మిథున రాశి వాళ్ళకి 7th అండ్ 10th లార్డ్ ఎవరు అంటే గురు. దీనివల్ల కెరీర్ విషయంలోనో, మ్యారేజ్ విషయంలోనో తెలియనటువంటి సాటిస్ఫాక్షన్ లేకపోవడం, ఎప్పుడూ దానికోసం తీవ్రంగా ఆలోచించాల్సిన పరిస్థితులు రావడం, నా కెరీర్ ఎప్పుడు స్టేబుల్గా లేదండి అనేటువంటి ఆలోచనతోనో, కొంతమందిని చూడండి అమ్మా, వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, లేకపోతే వాళ్ళ స్కిల్ని మనం చూసినప్పుడు, వీళ్ళు చాలా అండర్ రేటెడ్లో ఉన్నారని అనుకుంటూ ఉంటాం మనసులో. అంటే వీళ్ళు నిజంగా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు, కానీ ఏదో పరిస్థితుల వల్ల ఎక్కడే ఆగిపోయారు అనుకుంటూ ఉంటాం. అలా మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువ సందర్భాలు ఉంటాయి. బికాజ్ మోసపోతారు కాబట్టి, ఆ మంచితనం వల్ల ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి. సో ఇప్పుడు కూడా అదే కంటక శని, అక్కడే మళ్ళీ రవి రావడం, ఈ శుక్రుడు కూడా. అయితే ఈ శుక్రుడు వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే, మేజర్లీ చెప్పాలి అంటే పనుల్లో ఆటంకాలు అనేటువంటివి రావడం, మనసులో ఏదో తెలియనటువంటి కన్ఫ్యూజన్ అండి, అవుతుందా అవదా, జాబ్ చేయనా వద్దా. ఒక జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా 100 రకాల క్వశ్చన్స్, డౌట్స్ వీళ్ళ మనసులోనే పుడతాయి. మనసులో శంఖ అంటారు దాన్నే అండి. అంటే ఏంటంటే, మనసులోనే ఒక తెలియనటువంటి పరిపక్వత ఉండదు, అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. అన్నం తింటున్నారంటే ఏదో ఆలోచన దానివల్ల. సో ఇలా కనబడుతుంది అనమాట. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ అనేటువంటిది వీక్ అవ్వడము,
అంటే కొద్దిగా వీక్ అవుతారండి, ఫిజికల్గా వీక్ అవ్వడము. తర్వాత శత్రువుల వల్ల భయము, ఇందాక అదే కదమ్మా చెప్పుకున్నాము, రవి శనుల యొక్క కలయిక, శత్రువుల వల్ల భయం అనేటువంటిది కలుగుతుంది. శుక్రుడు ఎప్పుడైతే దశమ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారో దానివల్ల స్త్రీల వల్ల అంటే విమెన్ రిలేటెడ్ విషయంలో ప్రాబ్లం వస్తుంది అని నేను చెప్పను, బట్ ఎక్స్పెక్ట్ చేసిన హోప్ పెట్టుకున్నటువంటి పాజిటివ్ అయితే జరగదు, అది కనబడుతూ ఉంటుంది. తర్వాత పంచమాధిపత్యం కదండి, పంచమాధిపత్యం అంటే పిల్లల విషయంలో మేము సంతానం కోసం ట్రై చేస్తున్నామండి, మాకు ఏదైనా శుభవార్త వినేటువంటిది ఉంటుందా అంటే ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల మార్చి 26 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఖచ్చితంగా ఉండదు. తర్వాత ఏంటి, 12th లార్డ్, ఎవరైతే విదేశాలు మేము వెళ్ళాలనుకుంటున్నామండి కెరీర్ కోసం, మా ఉద్యోగం కోసం వెళ్ళాలనుకుంటున్నాం, బ్రహ్మాండంగా వెళ్తారు, వెళ్ళడానికి ఎక్కడ కూడా ప్రాబ్లం రాదండి. కానీ వెళ్ళిన తరువాత మాత్రం అక్కడ కెరీర్లో చాలా ఇబ్బందులు వస్తాయి, అదే అక్కడ 10th ఉండడం అనమాట. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పని పట్టుకుంటే దాంట్లో అపజయము, అవమానము, క్లాషెస్, ఎలిగేషన్స్ ఇలాంటివన్నీ కూడా కలగడం. ఫ్రెండ్స్ వల్ల అయితే చాలా బాగుంటుంది, మిత్రలాభం అనేటువంటిది తప్పకుండా. ఇందాక నేను చెప్పిన ఒకే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మార్చి 15వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు మీరు ఎంతైతే అవమానపడ్డారో నెక్స్ట్ వచ్చేటువంటి మంత్ అంతే ఆశీర్వదింపబడతారు, ఆ యోగం మీకుంది. సో మేజర్లీ మిథున రాశి వాళ్ళకి కంటక శని విషయంలో జాగ్రత్త, వాటి రెమెడీస్ అనేటువంటిది ఇమీడియట్గా చేయండి. శని రవిల కలయిక కూడా అంత ఘోరమైన అవమానం విషయంలో యాంగ్జైటీ లాంటివి చూడకుండా ఎంతో కొంత అది రెక్టిఫై అవ్వాలి, మినిమైజ్ అవ్వాలి అనుకుంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేయండి. ఏదైనా పర్సనల్ చార్ట్ ఆధారితంగా చేస్తే ఇంకా మీకు చాలా ఎఫెక్టివ్గా రెమెడీస్ పనిచేస్తాయి. అండ్ మీరు అన్నట్టుగానే ఉమాగారు, ఎవరైనా కూడా ఈ రాశి వారు అంటే వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ పరంగా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది కాబట్టి అలా ఎవరైనా కూడా మీ దగ్గరికి వచ్చి చూపించుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అండి, మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ, చాలామంది ఓన్లీ జాతకం చూపించుకోవడం మాత్రమే కాదని మాకు కంప్లీట్ మంత్లీ ఆర్ 3 monthsకి ఒకసారి మాకు గైడెన్స్ ఉండాలి, ఏమేం చేయాలి, ఎప్పుడెప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇలా అనుకుంటారు. అలా అయినా పర్వాలేదు, తప్పకుండా 3 months కావాలంటే 3 months కావచ్చు, 6 months అయినా 6 months కావచ్చు, ఒక కంప్లీట్ గైడెన్స్ అనేటువంటిది ఇస్తాను. ఏ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయాలి, ఏ టైంలో జాగ్రత్తగా ఉండాలి, ఏది శుభ గడియలు, ఏది అశుభ గడియలు, సో ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక బ్రదర్లా కావచ్చు, తప్పకుండా సపోర్ట్ ఇస్తాను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్.